హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో 22nd ఎపిసోడ్ ని చూద్దాము. యుఎస్ వెళ్లి చదువుకునే అవకాశం వచ్చిందన్న వార్త విన్న తర్వాత నుండి లీవు ఆ ఆఫర్ గురించి లోపల ఆలోచిస్తూ ఉంటాడు. అదే సమయంలో చెంగ్ లీవు హాస్టల్ కి వస్తాడు. అతను కూడా యుఎస్ కి వెళ్లి చదువుకోబోతున్నాడంట. చాలా హ్యాపీగా తావో కోసం కొత్త ఫోన్ కొన్నానని చూపిస్తున్నాడు. ఆమె పాత ఫోన్ బ్యాటరీ త్వరగా డెడ్ అయిపోతుందని, అమెరికా వెళ్లిన తర్వాత వీడియో కాల్స్ మాట్లాడుకోవడానికి ఈ కొత్త ఫోన్ యూజ్ అవుతుందని చెబుతున్నాడు. ఆల్రెడీ చెంగు వాళ్ళ అమ్మ తన పేరు మీద ఇప్పటికే అమెరికా యూనివర్సిటీలకి అప్లై చేసిందని అంటున్నాడు. లీవుకి కూడా ఎక్స్చేంజ్ అవకాశం రావడంతో వాళ్ళిద్దరూ ఒంటరిగా వెళ్లాల్సిన అవసరం ఉండబోదని, ఇద్దరం కలిసి వెళ్ళొచ్చని అంటున్నాడు. ఆ రోజు సాయంత్రం లీవు ఈ విషయం ఎలా అయినా జీనాకి చెప్పాలని డిసైడ్ అవుతున్నాడు. ఈ రోజు బిజీగా ఉన్నావా, నైట్ డిన్నర్ కి వెళ్దామా అని మెసేజ్ చేస్తున్నాడు. ఆఫీస్ లో జీనా మెసేజ్ చూసి స్మైల్ ఆపుకోలేకపోతూ ఉంది. పాపం లీవు సిచ్యువేషన్ ఏంటో అర్థం చేసుకోకుండా కుదిరితే వస్తాను, ట్రై చేస్తాను అని లీవుని ఆట పట్టిస్తూ ఉంది. ఆమె కొలీగ్స్ అది గమనించి ఏమైనా గుడ్ న్యూస్ ఉందా అని సరదాగా ఆట పట్టిస్తున్నారు. ఆ రోజు సాయంత్రం జీనా ఇంటికి వచ్చేసరికి లీవు ఎంతో శ్రద్ధగా జీనా కోసము వంట ప్రిపేర్ చేసి ఉంచుతున్నాడు. క్యారెట్ అంటే నాకు ఇష్టం ఉండదు అని జీనా చెప్పగానే లీవు వాటన్నిటిని ఏరి పక్కన పెడుతున్నాడు. సో ఇద్దరు అలా ఎంజాయ్ చేస్తూ ఫుడ్ తింటున్నారు. అంతలో తావో మెసేజ్ చేస్తూ ఉంది. నువ్వు కూడా యుఎస్ వెళ్ళబోతున్నావంట కదా, నువ్వు చెంగ్ ఇద్దరు ఎప్పుడూ కలిసే ఉంటున్నారు, ఎనీవే కంగ్రాట్స్ రా అని అంటుంది. ఆ మెసేజ్ చూడగానే లీవు కాస్త డల్ అయిపోతున్నాడు. ఏమైంది అని జీనా అడగగానే నా రీసెర్చ్ పేపర్ అప్రూవ్ అయింది. ఓ సూపర్, నీకేం రివార్డ్ కావాలో చెప్పు అనగానే ఈ ఫుడ్ మొత్తం కంప్లీట్ చేయాలని అంటున్నాడు. అది నా వల్ల కాదు, ఇంకేమైనా అడుగు అని అంటుంది. లాస్ట్ ఇయర్ జీనా పుట్టినరోజుని మిస్ అయ్యానని, ఈసారి తప్పకుండా ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుందామని అంటున్నాడు. జీనా ఆనందంగా పుట్టినరోజు గిఫ్ట్ కావాలని సరదాగా ఆట పట్టిస్తుంది. అదే సమయంలో జీనా టూరిస్ట్ ప్రదేశాలన్నీ చూస్తూ భవిష్యత్తులో లీవుతో కలిసి ట్రిప్ ప్లాన్ చేయాలని అనుకుంటూ ఊహల్లో తేలిపోతూ ఉంది. అయితే ఆ సంతోషాన్ని లీవు కాలేజ్ డీన్ ఒక్క ఫోన్ కాల్ తో స్పాయిల్ చేస్తున్నాడు. లీవు యూనివర్సిటీ డీన్ జీనాకి కాల్ చేసి లీవు పెన్ యూనివర్సిటీలో ఎక్స్చేంజ్ ఆఫర్ రిజెక్ట్ చేశాడని, అతన్ని యుఎస్ వెళ్ళడానికి ఒప్పించాలని జీనాని అడుగుతున్నాడు. ఆ విషయం తెలియగానే జీనా కాస్త టెన్షన్ పడుతూ ఉంది. వెంటనే ఆ మ్యాటర్ ని చున్చాంగ్ తో షేర్ చేసుకుంటూ ఉంది. లీవు గతంలో కూడా తన కోసమే కాలేజీ సెలక్షన్ ని మార్చుకున్నాడని, ఇప్పుడు కూడా తన వల్లే భవిష్యత్తు వదులుకుంటున్నాడేమోనని భయపడుతూ ఉంది. లీవు జీవితం ప్రేమకు మాత్రమే పరిమితం కాకూడదని అనుకుంటుంది. చున్చాంగ్ మాత్రము నువ్వు ఎక్కువగా ఆలోచిస్తున్నావు, ఎవరివే వాళ్ళకి ఉంటుంది, నువ్వు దీని గురించి ఒకసారి లీవుతో డిస్కస్ చెయ్యని అంటుంది. కానీ జీనాకి ఇంకేం చేయాలో అర్థం కావడం లేదు. కాస్త గందరగోళంలోనే ఉంటుంది. వెంటనే తన పేరెంట్స్ ని కలవడానికి వెళ్తుంది. కానీ వాళ్ళతో ఈ విషయం చెప్పలేకపోతుంది. జీనా వాళ్ళ నాన్న నువ్వు వస్తే ఇంట్లో సందడిగా ఉంటుంది, ఇప్పుడు నువ్వు ఫ్రీగానే ఉంటున్నావు కదా, లీవు కూడా కాలేజ్ లో బాగానే సెటిల్ అయిపోయాడు, కనీసం అప్పుడప్పుడైనా నువ్వు ఇంటికి వస్తుండమ్మా అని చెబుతున్నాడు. ఇప్పుడు జీనా లీవు చాట్ అంతా స్క్రోల్ చేసి చూస్తూ ఉంది. అప్పుడే జీనా ఒకటి డిసైడ్ అవుతూ ఉంది. లీవు బ్రైట్ ఫ్యూచర్ తన వల్ల స్పాయిల్ కాకూడదని అనుకుంటుంది. మరుసటి రోజు లీవు ఇంటికి వచ్చేసరికి టేబుల్ మీద అమెరికా కంపెనీకి సంబంధించిన జాబ్ అప్లికేషన్ కనిపిస్తుంది. మీరు యుఎస్ వెళ్ళబోతున్నారా అని అడుగుతున్నాడు. నువ్వే నాతో చెప్తావేమోనని వెయిట్ చేశాను, ఇప్పుడు నేనే అడుగుతున్నాను, కాలేజ్ ఎక్స్చేంజ్ ఆఫర్ ఎందుకు వదిలేశావు, నాకెందుకు చెప్పలేదని జీనా అడుగుతూ ఉంది. ఇంకా లీవు నిజం చెప్పేస్తున్నాడు. 2 సంవత్సరాలు నీకు దూరంగా ఉండాలని నాకు భయం వేసింది, మధ్యలో ఏమైనా మారిపోతుందేమోనని అనిపించింది. ఇంత ముఖ్యమైన విషయం నాకు చెప్పకుండా నువ్వే డిసైడ్ అయ్యావా, అంటే నాపై నమ్మకం లేదా అని అడుగుతుంది. తాను ఎప్పటికీ మారనని, అతని ఫ్యూచరే ఇంపార్టెంట్ అని చెబుతుంది. అప్పుడు జీనా ఒక పెద్ద సర్ప్రైజ్ న్యూస్ కూడా చెబుతుంది. అమెరికాలోని ఫేమస్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీలో పనిచేస్తున్న ఒక ఫ్రెండ్ ద్వారా తనకి జాబ్ రెఫరల్ దొరికిందని, ఆల్రెడీ తన అప్లికేషన్ ని కూడా సబ్మిట్ చేసేసానని అంటుంది. ఆ కంపెనీ ఏమో న్యూయార్క్ లో ఉంది. లీవు చదువుకోబోయే యూనివర్సిటీ నుండి కేవలం 2 గంటలు మాత్రమే జర్నీ అంట. ఆ వార్త విని లీవు ఆనందంలో మునిగిపోతున్నాడు. జీనా చెయ్యి పట్టుకుని మన ఫ్యూచర్ లైఫ్ ని మనమే వెతుక్కుందామని అంటున్నాడు. ఇద్దరు కలిసి అపార్ట్మెంట్ వెతుకుతూ ఫ్యూచర్ గురించి ప్లాన్ చేస్తున్నారు. నీ ఫ్యూచర్ ప్లాన్ లో నన్ను కూడా యాడ్ చేసుకున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అని అంటున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ డే
జీనాకి పాస్పోర్ట్ వీసా అప్లై చేయడానికి తీసుకుని వెళ్తున్నాడు. నెక్స్ట్ ఎక్కడికి వెళ్దామని లీవు అడగగానే ఈ రోజు మనకి చాలా పనులున్నాయి, ముందు బ్యాంకుకి వెళ్ళి ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలి, చాలా థింగ్స్ కొనాలి అనుకుంటూ ఇద్దరు అక్కడి నుండి బయలుదేరుతున్నారు. జీనా లీవుకి ఎక్కువ బట్టలు తీసుకెళ్లొద్దని, అవసరమైన ప్రిస్క్రిప్షన్ మందులు మాత్రమే తీసుకెళ్లాలని చెబుతుంది. ఎందుకంటే అమెరికాలో చాలా మందులు డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా దొరకవు, చాలా ఖరీదుగా ఉంటాయి. జీనా వాళ్ళ పేరెంట్స్ ని చూసుకోవడం కోసము నమ్మకమైన హౌస్ కీపర్ కోసం వెతుకుతున్నారు. ఎందుకంటే వాళ్ళు దాదాపు ఒక 2 సంవత్సరాల పాటు బయట ఉండబోతున్నారు కదా. లీవు కూడా ఓకే చెప్తున్నాడు. జీనా తన ఉద్యోగానికి రాజీనామా చేసేస్తుంది. బాస్, కొలీగ్స్ అందరూ తనకి ఆల్ ది బెస్ట్ చెప్తున్నారు. ఆ తర్వాత జీనా లీవుకి సర్ప్రైజ్ ఇవ్వాలని లీవు యూనివర్సిటీకి వెళ్తుంది. మీరు లీవుకి ఏమవుతారని అడగగానే లీవు గర్ల్ ఫ్రెండ్ అని సైన్ చేసేసి నేరుగా లీవు రూమ్ కి వెళ్తుంది. డేట్ కి వెళ్దామని పిలుస్తూ ఉంది. ఈ రోజు కుదరదని చెప్పగానే సరే ఓకే అనేసి ఆ రోజంతా అతనితో కలిసి స్టూడెంట్ లైఫ్ ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇద్దరు క్లాస్ లో ముందరి బెంచ్ లో కూర్చుంటున్నారు. తర్వాత జీనా లీవు బాస్కెట్ బాల్ ఆడడం చూస్తూ లీవుని ఎంకరేజ్ చేస్తూ ఉంది. జీనాకి తను మళ్ళీ ఒక స్టూడెంట్ లా అనిపిస్తుంది. యూనివర్సిటీ నుంచి బయటకు వస్తుండగా లీవు త్వరగా బస్ పట్టుకోవడానికి జీనాని లాగుతున్నాడు. అది చూసి జీనా ఆశ్చర్యపడుతుంది. నీకంటే ముందు ఇంటికి చేరుకోవడం నాకు అలవాటైపోయిందని అంటున్నాడు. బస్ స్టాప్ లో లీవు క్లాస్మేట్ లీయు జీనాని టీచర్ అనుకుని పొరబడుతుంది. లీవు గర్వంగా ఇది నా గర్ల్ ఫ్రెండ్ అని పరిచయం చేస్తున్నాడు. జీనా గర్వంగా ఫీల్ అవుతుంది. లియూకి లీవుపై ఇష్టం ఉన్నా అతను జీనాని సెలెక్ట్ చేసుకున్నాడని గమనిస్తుంది. లియు సరదాగా ట్రెండీగా నీకంటే పెద్దమ్మాయిని ఎంచుకున్నావని చెబుతుంది. లీవు వెంటనే నేనే ముందావని పట్టేశానని అంటున్నాడు. ఇంటికి వచ్చాక లీవు జీనాని హగ్ చేసుకుని నా కోసం కాలేజ్కి వచ్చి నాతో టైం స్పెండ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ రోజంతా నేను చాలా హ్యాపీగా ఉన్నానని అంటున్నాడు. నాకు నచ్చిన వాళ్ళతో ఉంటే నేను కూడా హ్యాపీగానే ఉంటాను, అందుకే వచ్చానని అంటుంది. నేనంటే ఇష్టమని ఫస్ట్ టైం అంటున్నావు, నువ్వు చెప్పిన రివార్డ్ ఎక్కడా అని సరదాగా అడుగుతాడు. ముద్దుతో మొదలుపెట్టి ఆ రాత్రి ఇద్దరు ప్రేమగా గడుపుతున్నారు. లీవు నిద్రపోయిన తర్వాత జీనా అతని అమాయకపు మొహాన్ని చూస్తూ ఫోన్ లో ఫోటో తీసి జ్ఞాపకంగా దాచుకుంటూ ఉంది. మరుసటి రోజు లీవు తన ఫైనల్ ల్యాబ్ డేటాని యాంగ్ కి సమర్పించి ఇన్ని డేస్ ఇంటర్న్షిప్ లో అతనికి హెల్ప్ చేసినందుకు యాంగ్ కి థ్యాంక్స్ చెప్తున్నాడు. యాంగ్ లీవుని అభినందించి అమెరికాలో బాగా చదువుకొని గొప్పగా రాణించాలని ఆల్ ది బెస్ట్ చెప్తున్నాడు. తర్వాత లీవు చెంగ్ అలానే తావోతో కలిసి కూల్ డ్రింక్ తాగుతున్నాడు. చెంగ్ టోఫెల్ పరీక్ష పాస్ అయ్యానని, త్వరలో అమెరికా వస్తానని ఉత్సాహంగా చెబుతున్నాడు. మనం ప్రపంచమంతా కలిసి తిరుగుదామని కలలు కంటున్నాడు. కానీ చెంగు వాళ్ళ అమ్మ ఎంచుకున్న కాలేజ్ లాస్ ఏంజల్ లో ఉందంట. లీవు చదివే కాలేజ్ నుండి అక్కడికి దాదాపు 4000 కిలోమీటర్ల దూరం ఉందంట. పైగా 5-6 గంటలు ఫ్లైట్ టైం పడుతుంది అని తావో అంటూ ఉంది. ఆ మాట విని చెంగు బాధపడుతూ నన్నెందుకు డౌన్ చేస్తున్నావని అంటున్నాడు. ఇద్దరు సరదాగా మాటలతో ఫైట్ చేసుకుంటున్నారు. లీవు మాత్రము సైలెంట్ గా వాళ్ళ గొడవను చూసి ఎంజాయ్ చేస్తున్నాడు. నెక్స్ట్ హీరో జీనాని మీట్ అవుతున్నాడు. తను చుంచాంగ్ బార్ లో ఉన్నట్టు ఉంది. నా ఫ్రెండ్ ని జాగ్రత్తగా చూసుకొని చుంచాంగ్ చెప్పగానే ఖచ్చితంగా చూసుకుంటానని అంటున్నాడు. జీనా చుంచాంగ్ తో మా పేరెంట్స్ ని అప్పుడప్పుడు వెళ్లి చూసుకుంటూ ఉండు అని అంటుంది. చుంచాంగ్ కూడా ఓకే చెప్తుంది. నేను ఎప్పుడో ఒకసారి అమెరికాలో సడన్ గా కనిపిస్తానని అంటుంది. బార్ నుంచి బయలుదేరేటప్పుడు జీనా తన జాబ్ ప్లాన్ లో మార్పు వచ్చిందని అంటుంది. ఆమె కంపెనీ ముందుగానే జాయిన్ అవ్వాలని కోరుకుంటుందని చెబుతుంది. లీవు మాత్రము ఆనందంగా ఫ్యూచర్ గురించి మాట్లాడుతూ అమెరికాలో డ్రైవింగ్ లైసెన్స్ త్వరగా తీసుకుని సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కొని వీకెండ్ లో న్యూయార్క్ కి వెళ్లి నిన్ను మీట్ అవుతానని అంటున్నాడు. ఇద్దరూ కలిసి టైమ్ స్క్వేర్స్, బ్రూక్లిన్ బ్రిడ్జ్, ఆర్ట్ మ్యూజియం లో చూసి ఎంజాయ్ చేయాలని, టేస్ట్ ఫుడ్ తినాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అను తన బట్టలు సర్దుకుంటూ బిజీగా ఉంటాడు. జీనాకి కూడా హెల్ప్ చేస్తానని చెబుతాడు. కానీ నా వస్తువులు నేనే సర్దుకుంటానని జీనా అంటుంది. జీనా గదిలోకి వెళ్తుండగా లీవు అనుకోకుండా ఆమె హ్యాండ్ బ్యాగ్ కి తగులుతాడు. అందులోని కాంట్రాక్ట్ పేపర్ కింద పడుతుంది. లీవు దాన్ని తీసుకుని చూస్తే అది జీనా మరియు షన్ కి మధ్య జరిగిన బిజినెస్ అగ్రిమెంట్ అని అర్థమవుతుంది. లీవు ఆశ్చర్యంగా నేనేమన్నా తప్పు చేశానా అని అడుగుతాడు. అప్పుడు జీనా లీవుకి నిజం చెబుతుంది. తానెప్పుడూ విదేశాలకి వెళ్లాలని అనుకోలేదని, ఈ మొత్తం పరిస్థితిని తానే క్రియేట్ చేసిందని ఒప్పుకుంటుంది. ఎందుకంటే తన కోసం మళ్ళీ లీవు ఒక మంచి అవకాశాన్ని వదులుకోకూడదని తనకి భయం వేసిందని చెబుతుంది. అది విని లీవు చాలా కోప్పడతాడు. అమెరికాలో తనతో కలిసి జీవితం ఎలా ఉండబోతుందో ఊహించుకొని ఇల్లు కూడా అద్దెకు తీసుకున్నానని చెబుతాడు. నాకు అవకాశాలు అవసరం లేదు, నేను ప్రతి క్షణం నీతోనే ఉండాలనుకుంటున్నానని అంటున్నాడు. జీనా లీవుని కన్విన్స్ చేయడానికి ట్రై చేస్తూ ఉంది.
విదేశాలకు వెళ్ళడం అంటే మనం విడిపోవడం కాదు, దూరంగా ఉన్నా మన బంధం బలంగానే ఉంటుందని అంటుంది. నీ ఫ్యూచర్ కి ఇదే మంచిది కాబట్టి నీ ఫ్యూచర్ కోసమైనా యుఎస్ కి వెళ్ళాలని అంటుంది. నాకు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ వద్దు, నాకు నిన్ను కోల్పోవడం ఇష్టం లేదని లీవు అంటున్నాడు. మన మధ్య ఈ రిలేషన్షిప్ లేకపోయి ఉంటే నువ్వు యుఎస్ ఆఫర్ ని వదిలేసేవాడివా? నా కోసం నువ్వు ఇలా సాక్రిఫైస్ చేయడం నేను యాక్సెప్ట్ చేసుకోలేకపోతున్నాను. అలానే నన్ను వదిలిపెట్టి వెళ్ళడం నీకు ఇష్టం లేదని నాకు అర్థమవుతుంది. నా వల్ల నీ ఫ్యూచర్ స్పాయిల్ కాకూడదు. నువ్వేం నా ఫ్యూచర్ స్పాయిల్ చేయలేదు, నేనే నీతో ఉండాలనుకుంటున్నాను. నా ఫ్యూచర్ గురించి నేను రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను. ఓహో, నువ్వు అలా రెస్పాన్సిబిలిటీ తీసుకునే పని అయితే యుఎస్ కి వెళ్లి బాగా చదువుకో అని అంటుంది. లీవు కోపంలో బట్టలన్నీ బయట పడేస్తూ నేను వెళ్ళను, నువ్వు నాతో పాటు యుఎస్ఏ వస్తానని చెప్పావు కాబట్టి నేను మళ్ళీ సార్ దగ్గరికి వెళ్లి యుఎస్ కి వెళ్ళడానికి ఓకే చెప్పాను. ఈ 2 ఏళ్లలో ఏమైనా జరగవచ్చని నీకు భయంగా లేదా? యుఎస్ కి వెళ్లి చదువుకోవడం నీకు అంత ఇంపార్టెంటా అని అడుగుతున్నాడు. లీవు తన ఉద్దేశం అర్థం చేసుకోలేకపోతున్నాడనే నిరాశతో జీనా ఆవేశంగా మనం బ్రేకప్ చేసుకుందామని అంటుంది. లీవు గుండె ముక్కలైపోతుంది. దయచేసి అలా అనకు, నేను నీకే సొంతం అనేసి లీవు జీనాని బలవంతంగా కిస్ చేస్తున్నాడు. జీనా అతన్ని దూరం చేస్తుంది. లీవు ఎంత వేడుకున్నా మనం కలిసి ఉండడానికి మన ఇద్దరు పర్మిషన్ కావాలి, విడిపోవడానికి ఒక్కరి పర్మిషన్ ఉంటే చాలు అనేసి జీనా తన రూమ్ లోకి వెళ్లి తలుపు వేసుకుని ఏడుస్తుంది. లీవు ఏమో బయట కూర్చొని ఏడుస్తున్నాడు. లీవు ఫ్యూచర్ బాగుండాలనే జీనా ఇలా చేసి ఉంటుంది. ఇంకా ఆ రోజు రాత్రే జీనా ఇంటి నుంచి వెళ్లిపోతుంది. ఒక లెటర్ లో నువ్వు ఇక్కడ ఉన్నంత వరకు నేను ఇంటికి రాను, చుంచాంగ్ వాళ్ళ ఇంట్లో ఉంటాను అని రాసి ఉంటుంది. చుంచాంగ్ ఇంట్లో జీనా చాలా మౌనంగా ఉంటుంది. తన పని చేసుకోవడము, నిద్రపోవడం తప్ప ఎక్కువగా మాట్లాడదు. ఆమె పరిస్థితి చూసి చుంచాంగ్ కాస్త టెన్షన్ పడుతుంది. దాని గురించి ఇప్పుడు ఫ్రెండ్ కి చెప్తుంది. జీనా బర్త్డే వస్తుంది. చుంచాంగ్ బర్త్డే పార్టీ డెకరేషన్ చేసి జీనాకి సర్ప్రైజ్ చేస్తుంది. జీనా బయటికి నవ్వుతున్నా లోపల మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. లీవునే గుర్తొస్తూ ఉంటాడు. జీనా బాధగా లీవు ఎప్పుడు నా పుట్టినరోజు మిస్ అవుతూనే ఉంటాడని అంటుంది. అంతలో చెంగ్ తావో కూడా బార్కి వస్తారు. చెంగ్ లీవు తరపున పుట్టినరోజుల శుభాకాంక్షలు చెప్పబోతూ ఉంటే జీనా బాధపడకూడదని చుంచాంగ్ టాపిక్ ని డైవర్ట్ చేసేస్తుంది. కానీ లీవు లాస్ట్ ఇయర్ నీ బర్త్డేకి నేను నీ పక్కన లేను, ఈ ఇయర్ నీ బర్త్డే మనం ఇద్దరం కలిసి సెలబ్రేట్ చేసుకుందామని చెప్పి ఉంటాడు కదా, అది తలుచుకొని బాధపడుతూ ఉంది. ఇప్పుడు జీనా ఇంటికి వచ్చాక తన ఎక్కడ చూసినా లీవునే కనిపిస్తున్నాడు. అతనే గుర్తుకొస్తున్నాడు. అతని డైరీ, అతనిచ్చిన వాచి చూసి ఏడుస్తూ ఉంది. ఇంకొక వైపు చెంగ్ అలానే తావో ఇద్దరు లైబ్రరీలో చదువుకుంటున్నారు. కానీ లీవు గుర్తొచ్చి కాన్సన్ట్రేషన్ చేయలేకపోతున్నారు. లీవు యుఎస్ వెళ్లిపోయాడని వాళ్ళకి గుర్తొస్తుంది. వాళ్ళిద్దరూ లీవుని బాగా మిస్ అవుతున్నారు. ఇంకా జీనా మిషన్ తో కలిసి కొత్త కంపెనీ ఏర్పాటు పనిలో పడిపోతుంది. ఒక రోజు ఆఫీస్ డెకరేషన్ పూర్తి చేసి ఇంటికి వస్తుండగా ఒక షాపింగ్ మాల్ బయట పెద్ద ఎలక్ట్రానిక్ స్క్రీన్ పై లీవు బ్యూటీ అడ్వర్టైజ్మెంట్ కనిపిస్తుంది. అది చూసి జీనా ఇంకా ఎక్కువగా లీవుని మిస్ అవుతూ ఉంది. ఇప్పుడు మనకి ప్రెజెంట్ లో చూపిస్తున్నారు. జీనా కార్ లో వెళ్తూ ఉంటే లీవు కార్ ఎదురుగా కనిపిస్తుంది. ఇద్దరు అద్దంలో ఒకరినొకరు చూస్తున్నారు. లీవు స్టాండప్ కామెడీ షోకి వెళ్తాడు. జీనా తనని మొదటిసారి ఇలాంటి షోకే తీసుకెళ్లిన జ్ఞాపకం వస్తుంది. అక్కడ కపుల్స్ ని చూసి జీనాతో గడిపిన రోజులు గుర్తు చేసుకుంటాడు. ఇంకొక వైపు ఫుల్ గా తాగేసి మత్తుగా ఉన్న చుంచాంగ్ ను యాంగ్ తన కారులో ఇంటికి తీసుకుని వెళ్తాడు. చుంచాంగ్ సరదాగా అతనితో ఫ్లర్ట్ చేస్తూ మాట్లాడుతూ ఉండగా యాంగ్ చేతిలోని మిల్క్ టీ కారులో కింద పడిపోతుంది. అతను చెత్త పారేయడానికి వెళ్ళినప్పుడు చుంచాంగ్ అతని కారులో తను ఒకప్పుడు తన ఫాలోయర్ కి పంపిన గ్రీటింగ్ కార్డ్ ని చూస్తుంది. నువ్వు నన్ను ఫాలో చేయడం లేదని చెప్పావు కదా, మరి ఇదేంటి అని అడుగుతుంది. యాంగ్ కి ఏం ఆన్సర్ చెప్పాలో అర్థం కాక సైలెంట్ గా ఉన్నాడు. అంతలో చుంచాంగ్ యాంగ్ ని కిస్ చేస్తుంది. ఇప్పుడు ఇద్దరు కిస్ చేసుకుని రాత్రంతా కలిసి గడుపుతున్నారు. మరుసటి రోజు ఉదయం ఎల్లో అలర్ట్ కారణంగా యాంగ్ తొందరగా ఆఫీస్ కి వెళ్లిపోతాడు. చుంచాంగ్ కోసము బ్రేక్ఫాస్ట్ అలానే ఒక నోట్ వదిలి వెళ్తాడు. ఎల్లో అలర్ట్ కారణంగా ఆఫీస్ కి త్వరగా వెళ్లాల్సి వచ్చింది. నీ కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేశాను, తిను, ఈ రోజు రైన్ పడుతుంది, బయటకు వెళ్ళకొని రాసి పెట్టాడు. ఆ నోట్ చదువుతూ చుంచాంగ్ నవ్వుకుంటుంది. ఇప్పుడు లీవు ఇంటికి ఒక కొరియర్ వస్తుంది. అదే సమయంలో జీనా ఇంటికి కూడా ఒక కొరియర్ వస్తుంది. జీనా తలుపులో నుండి చూస్తుంది. అక్కడ లీవు ఉండడం గమనించి డోర్ ఓపెన్ చేయకుండా ప్రోడక్ట్ ని డోర్ దగ్గరే వదిలిపెట్టి వెళ్ళిపోమని చెప్తుంది. లీవు బయట నిలబడుకుని జీనా వచ్చే వరకు వెయిట్ చేస్తూ ఉంటాడు. కానీ జీనా ఏమో డోర్ కొంచెం లైట్ గా ఓపెన్ చేసి తన పార్సల్ ని తీసుకోవడానికి ట్రై చేస్తుంది. కానీ పార్సల్ కొంచెం దూరంగా ఉండడంతో అది తన చేతికి అందదు. అప్పుడు లీవు అక్కడి నుంచి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం మొదలు పెడతాడు. కొంచెం చేతిని ముందుకు చాపి తీసుకో, ఇంకొంచెం అని అంటాడు. అప్పుడే జీనాకి అర్థమవుతుంది అతను ఇంతసేపు బయటే నిలబడి తనని చూస్తున్నాడని. ఆమెకి కాస్త ఎంబారసింగ్ గా అనిపిస్తుంది. వెంటనే తలుపు కొంచెం ఎక్కువగా తెరిచి పార్సల్ తీసుకుని లోపలికి
లోపలికి వెళ్ళిపోతుంది. అది చూసి లీవుకి నవ్వొస్తుంది. తర్వాత అతను కూడా సైలెంట్ గా ఇంట్లోకి వెళ్ళిపోతాడు. ఇంకా జీనా వాళ్ళ కంపెనీలో ఒక డేటింగ్ యాప్ యాడ్ ప్రపోజల్ మీటింగ్ కి వెళ్తుంది. ఆ మీటింగ్ లో సెంట్ ఆఫ్ లవ్ అనే టాపిక్ గురించి మాట్లాడుతున్నారు. అప్పుడు జీనాకి హీరోతో గడిపిన క్షణాలన్నీ గుర్తుకు వస్తున్నాయి. రీసెంట్ గా లీవు జీనాతో చాలా ఎమోషనల్ గా మాట్లాడి ఉంటాడు కదా, నీకు దూరమైన ఫస్ట్ 6 నెలలు నేను సరిగా నిద్రపోలేకపోయాను, నా కళ్ళ ముందు నువ్వే కనిపించేదానివి. ఒక రోజు కాలేజీలో సైకియాట్రిస్ట్ ని కూడా కలిశాను, ఆయన కాలం అన్నిటినీ చేంజ్ చేస్తుందని చెప్పాడు. కానీ ఆ టైం నాకెందుకు కలిసి రాలేదు. నాకు ఈ హెడ్ఏక్ లేకపోతే నువ్వు మళ్ళీ నా దగ్గరికి తిరిగి వచ్చేదానివా? ఏదో గిల్టీ ఫీలింగ్ వల్లే నా మీద కేర్ చూపిస్తున్నావు కదా, నువ్వు నన్ను కేవలం ఒక బ్రదర్ లానే ట్రీట్ చేస్తున్నావా అని లీవు అడిగినప్పుడు జీనా ఆన్సర్ చెప్పలేక సైలెంట్ గా ఉండేది కదా. ఇప్పుడు అవన్నీ తలుచుకుంటూ మా ఇద్దరి మధ్య ఉన్నది కర్తవ్యం కాదు, నిజమైన ప్రేమ అని జీనాకి ఇప్పుడే అర్థమవుతుంది. మీటింగ్ అయిపోయిన తర్వాత అందరూ ఎక్కడికైనా వెళ్లాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ జీనా మాత్రము నాకు వర్క్ ఉంది అని చెప్పి త్వరగా బయలుదేరుతుంది. వాళ్ళు చెప్తూనే ఉంటారు బయట భారీగా వర్షం పడుతుంది, ఇప్పుడే వెళ్ళొద్దని. కానీ ఆమె వినదు. ఎందుకంటే తను లీవుకి ప్రపోజ్ చేయాలనుకుంటుంది. నేను కూడా నిన్ను ఇష్టపడుతున్నాను, నీతో ఉండాలనుకుంటున్నాను అని చెప్పాలనుకుంటుంది. ఇక లీవుకి దూరంగా ఉండలేనని జీనాకి ఇప్పుడే అర్థమవుతుంది. కారులో వెళ్తూ లీవుకి కాల్ చేయడానికి ట్రై చేస్తుంది. కానీ మొబైల్ నెట్వర్క్ పనిచేయదు. కానీ వర్షంలో ఆమె కార్ మధ్యలోనే ఆగిపోతుంది. వెంటనే లీవుకి కాల్ చేస్తుంది. లీవు కాల్ ఎత్తగానే ఆ రోజు నువ్వు అడిగిన విషయం గురించి నా దగ్గర సమాధానం ఉందని అంటుంది. ఇంకా అంతే చెబుతుంది. అప్పుడే నెట్వర్క్ పోయి కాల్ కట్ అయిపోతుంది. లీవు టెన్షన్ పడిపోతాడు. జీనా ఎక్కడుంది, ఎందుకు మళ్ళీ కాల్ కలవడం లేదు అనుకుని వెంటనే జీనా ఫ్రెండ్ కి కాల్ చేస్తాడు. జీనా ఎక్కడుందని అడుగుతాడు. మేమంతా మీటింగ్ కి వచ్చాము, అక్కడ నుంచి జీనా త్వరగా వెళ్లిపోయింది, వర్షం పడుతుందని చెప్పినా ఆమె వినలేదు, షేపింగ్ రోడ్డు పైనే వెళ్లి ఉండాలి, ఇప్పుడే బయలుదేరింది, ఏమైనా సమస్య ఉంటే ఆ రోడ్లోనే ఉండి ఉండవచ్చని అంటుంది. అది విన్న వెంటనే లీవు మ్యాప్ ఓపెన్ చేసి జీనాని వెతకడానికి బయలుదేరుతున్నాడు. ఇక్కడేమో జీనా తన కార్ డిక్కీ నుంచి ఒక వార్నింగ్ సైన్ బోర్డ్ తీసి రోడ్డుపై పెడుతుంది, ఎవరైనా చూసి సహాయం చేస్తారేమోనని. ఆమె కూడా వర్షంలో నిలబడి కార్లన్నీ ఆపడానికి ట్రై చేస్తూ ఉంది. అప్పుడు జీనా చేతిలోని గొడుగు కూడా గాలికి ఎగిరిపోతూ ఉంది. అప్పుడే లీవు అక్కడికి వస్తున్నాడు. అతన్ని చూసి జీనా ఆనందంగా పరిగెత్తుకుంటూ వెళ్లి అతన్ని హగ్ చేసుకుంటుంది. లీవు కూడా ఆమెని దూరం చేయడు. వెంటనే తన కారులో కూర్చోబెడతాడు. ఆమె చాలా తడిసిపోయి ఉంటుంది కాబట్టి అతను టవల్ తో తుడుస్తున్నాడు. వేడివేడిగా కాఫీ తీసుకుని వచ్చి ఇస్తున్నాడు. జీనా అతన్ని చూస్తూ కాఫీ పట్టుకుని వెంటనే సిప్ తీసుకుంటుంది. లీవు జాగ్రత్త, అది చాలా వేడి అని చెప్పే లోపే ఆమె తాగేస్తుంది. చాలా వేడిగా అనిపిస్తుంది. అతను టిష్యూ ఇస్తున్నాడు. ఆ తర్వాత మనం ఇంటికి వెళ్దామా అని అడుగుతున్నాడు. ఆమె స్మైల్ చేస్తుంది. ఇద్దరు కలిసి ఇంటికి తిరిగి వెళ్తున్నారు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయ్యింది. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. ఎపిసోడ్ ఎలా ఉందో తప్పకుండా కమెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.